హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే చికెన్ కర్రీతో వచ్చేసాను. ఇది వచ్చి 1 kg చికెన్. నా ఛానల్ని అయితే ఎవరైతే చూస్తున్నారో, ఈ వంటలను ఎవరైతే ఫాలో అవుతున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. అండ్ డూ కామెంట్ అండ్ షేర్ ఆల్సో. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఉల్లిపాయలు 3 బిగ్ సైజ్వి, టమాటాలు 3, పచ్చిమిర్చికాయలు 3. నేను టమాటాలు వేస్తాను కానీ ఎవరు వేయరంట మోస్ట్లీ. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా లవంగ, చెక్క, మొగ్గ, ఇవి ఆయిల్లో వేసుకొని వేపుకోవాలి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు. వెదర్ అయితే చాలా చల్లగా ఉంది, అప్పుడే ఎండాకాలం అయిపోయిందా అనిపిస్తుంది. సో ఇవైతే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇలా వేపుకున్న దాంట్లో మనము టమాటాలు కూడా వేసేసేయాలి. ఉప్పు వేయండి కొంచెము, ఉప్పు వేస్తే తొందరగా మగ్గిపోతుంది. సో ఉప్పు వేయండి. ఇవన్నీ బాగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. మూత పెట్టాలి. మూత పెడితే త్వరగా మగ్గుతుంది. సాల్ట్ వేసి కూడా త్వరగా మగ్గుతుంది. సో నేను చాలామంది అయితే టమాటాలు వేయరు అని అంటారు, నేను వేస్తాను ఎందుకంటే నాకు కొంచెం గ్రేవీ చాలా ఎక్కువగా కావాలి. సో ఇదైతే నేను పేస్ట్ చేసుకుంటాను మిక్సీ గ్రైండర్లో వేసుకొని. దీంట్లోనే స్పైసెస్ కూడా వేసేసాను. సో అన్నీ కలిపి ఆల్ టుగెదర్ మిక్స్ అయిపోయి ఉంటాయి. సో అదే గిన్నెలో మళ్ళీ ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని కొంచెం అది హీట్ అయిన తర్వాత కొంచెము మరగనివ్వాలి ఆయిల్. దాంట్లోనే నేను పచ్చివాసన పోవాలని చెప్పి పసుపు అయితే వేసుకుంటాను. 1 టేబుల్ స్పూన్స్ పసుపు, 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్లు పేస్ట్ వేసుకుంటాను. అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్ వేసుకుంటాను. ఇదైతే నేను ఫ్రెష్గా చేసింది. నాన్ వెజ్లోకి అప్పటికప్పుడు చేసుకున్నవి అయితే చాలా బాగుంటాయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ బాగా వస్తుంది. సో ఇప్పుడు నేను కడిగి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులోకి వేసేస్తాను. లివర్ అయితే నేను లాస్ట్కి వేస్తాను, ఎందుకంటే అది మనం ఉడికించేటప్పుడు ఉడికిపోయి మనకి కనిపించకుండా అయిపోతుంది. అట్ లాస్ట్ ఫైనల్లీ పీస్ మనకు కనిపించదు. సో నేను అది చాలా లాస్ట్కి వేస్తాను. ఉడికిపోయింది చికెన్ అన్నప్పుడు వేస్తాను. సో ఇవన్నీ వేసి మనం బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ముక్కుకి బాగా పట్టుకునేలాగా చూసుకోవాలి. మనము కొంచెము సాల్ట్ అయితే వేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇంతకుముందు తీసిన మనము పేస్ట్ కోసం ప్రిపేర్ చేసుకోవాలనుకున్న ఆనియన్స్, టమాటా పేస్ట్ అయితే మనము చల్లారాకే ప్రిపేర్ చేయాలి, గ్రైండ్ చేయాలి. లేకపోతే మిక్సీ కాలిపోయి రబ్బర్ వాసన వచ్చేస్తుంది. సో కొంచెం సాల్ట్ వేసుకుని నేనైతే మూత పెట్టేసుకుంటున్నాను. చికెన్ ఎలా మగ్గాలి అంటే పైకి చికెన్ వాటర్ అంతా తేలిపోవాలి, అప్పుడు చికెన్ మగ్గినట్టు బాగా. సో అలా మగ్గాలి అంటే కొంచెం కలిపేసుకొని సాల్ట్ వేసుకొని మూత పెట్టేయాలి. మూత పెట్టేసి మనమైతే ప్రిపేర్ చేసుకోవాలి అనుకునే పేస్ట్ని గ్రైండ్ చేసుకొని నేనైతే ఇందులో వేసేసుకున్నాను. వేసేసుకుని బాగా కలపాలి, ముక్కకు బాగా పట్టాలి. చూడండి ఎలా ఉడికిందో చికెన్, వాటర్ అంతా పైకి తేలిపోయింది. దీంట్లోనే నేనైతే కారం వేసుకుంటాను. కారం అయితే నేను ఇంట్లో ఆడించిందండి, బయట అయితే నేను కొనను కారము. సో ఇది అయితే ఆడించిన కారము. సో నేను 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. కారం ఆడించేటప్పుడు అందులో నేను స్పైసెస్ కూడా వేసుకుంటాను, ఇంగ్రీడియంట్స్ అన్నీ. సో నేను అందుకనే ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ వేసాను, ఎందుకంటే కారంలో ఆల్రెడీ యాడ్ ఆన్ అయ్యి ఉంటాయి కదా ఇంగ్రీడియంట్స్. చెక్క, లవంగ, మొగ్గ, యాలకులు, ధనియాలు ఇవన్నీ నేను వేసి ఆడిస్తాను. సో అలాంటి కారం ఇది. అయినా సరే నేను ధనియాల పొడి వేసాను కొంచెం టేస్ట్ కోసము చికెన్లో. అదే నార్మల్ కర్రీస్లో అయితే నేను వేయను, ఓన్లీ కారం ఒకటి వేస్తాను. సో ఇది నాన్ వెజ్ కాబట్టి నేను యాడ్ ఆన్ స్పైసెస్ కూడా యాడ్ చేసుకున్నాను. చెక్క, లవంగ, మొగ్గ, ధనియాల పొడి కారంలో ఉన్నా సరే నేను యాడ్ చేశాను. సో ఇలా అయితే వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి, ముక్క బాగా పట్టేటట్టు. ఇంకా సేపు ఒక 10 మినిట్స్ అలా మగ్గాలి. ఇవి కారం కూడా వేసాం కదా, ముక్కకి బాగా పట్టాలి. సో కాసేపు బాగా మగ్గాలి. మూత పెట్టేసి 10 మినిట్స్ ఉంచితే బాగా మగ్గిపోతుంది. సో ఫైనల్లీ అయితే ఇంత గ్రేవీ వస్తుంది. మీకు కావాలంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను యాడ్ చేయను. చికెన్ నుండి వచ్చిన వాటర్ సరిపోతాయి. సో ఇదిగోండి ఇలా అయితే అయింది. అండ్ మనం ఫైనల్లీ వచ్చి చికెన్ మసాలా పౌడర్ అయితే వేసేయాలి. నేనైతే ఎవరెస్ట్ చికెన్ మసాలా పౌడర్ యూజ్ చేస్తాను. సో అదైతే 1 టేబుల్ స్పూన్ వేసాను. కొత్తిమీర, పుదీనా వేస్తాను. నేను కరివేపాకు యూజ్ చేయనండి, నాన్ వెజ్ చేస్తాను. ఓన్లీ పప్పు చారులోనే కరివేపాకు యూజ్ చేస్తాను. బాగా ఉడికి ఫైనల్గా అయిపోయింది అన్న టైంకి ఇలా వేసేస్తాను. మిడిల్లో మా చిన్న పాప నాకు హెల్ప్ చేస్తుంది.
గిన్నెలు కడిగేస్తుంది, వద్దమ్మా అంటే కూడా. ఇల్లు కూడా తుడిచేస్తుంది. ఇది స్పెషల్ ఎఫెక్ట్. ఏ నీట్గా ఏం అవ్వదు, క్లీన్ ఏం అవ్వదు, కానీ అలా చేస్తుంటుంది పాప. సో ఇలా అయితే అయింది ఈరోజు. మళ్ళీ అది నాకు అడిషనల్ పని, తనేం చేయదు. అండ్ ఇప్పుడు బియ్యం అయితే నానబెట్టుకున్నాను మార్నింగ్. నార్మల్ రైస్ ప్లస్ బాస్మతి రైస్ కూడా కలుపుకున్నాను నేను. చికెన్ బగారా రైస్ బాగుంటుందని నేను బగారా రైస్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికి కావాల్సింది అయితే ఇంగ్రీడియంట్స్ వేసేసుకున్నాను. కొంచెం నెయ్యి వేస్తున్నాను. నెయ్యితో పాటు అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేస్తాను నేను. కొంచెం బాగా మసిలిన తర్వాత వాటర్ వేసి, వాటర్లో సాల్ట్ వేసి రైస్ అదైతే మరిగిన తర్వాత రైస్ అయితే వేస్తున్నాను. అందులోనే కొంచెం ఆకులు కూడా వేసానండి. ఇవన్నీ వేసి కొంచెం సాల్ట్ కూడా వేసాను. కొత్తిమీర, పుదీనా కూడా వేసాను. మజ్జిగ ప్రిపేర్ చేసుకుంటున్నాను, రైతా టైపు. కొంచెం సాల్ట్ వేసి దాంట్లోనే ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసాను. ఫైనల్ టచ్అప్లో కొంచెం రైస్లో ఇది వేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక పీస్ చికెన్ పీస్, రైస్, రైతా వేసుకుని తింటే చాలా బాగుంటుంది. సో ఇలా అయితే ప్రిపేర్ చేసాము. మా పిల్లలు చాలా ఇష్టపడతారు దీన్ని. ఇలా అయితే కలిపేసుకుని వేసేసుకుంటున్నాను. ఇలా పైకి ఆయిల్ తేలేంత వరకు నేనైతే వేసుకున్నాను చికెన్కి. మూత అయితే నేను కుక్కర్ విజిల్ అయితే పెట్టలేదు, మీకు ఇష్టమైతే మీరు పెట్టుకోండి. రైస్ అయితే కూడా ప్రిపేర్ అయిపోయింది, పొడి పొడిగానే వచ్చింది నాకైతే. సో ఫైనల్లీ లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.